జీవో నెంబర్ 396 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, టైపిస్టులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని వారు ఆందోళన చేస్తున్నారు. దీంతో తిరుపతి జిల్లాలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే డాక్యుమెంట్ రైటర్స్ వృత్తికి చట్టబద్ధత కల్పించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీవో రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్స్ నిరసన ఉద్రిక్తతలు దారితీస్తుంది. గత నెల జూన్ 30వ తారీఖున ఒక జీవో తీసుకువచ్చింది 396 జీవోని. ఈ జీవో తీసుకురావడం వల్ల పీపీపీ విధానము రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదనేసి ఈ జీవో సారాంశము. ఈ జీవో తీసుకొచ్చిందంటే డాక్యుమెంట్ రైటర్లు దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారు. ఈ జీవో తీసుకురావడం వల్ల ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ దస్తావేజ్ లేకుండా ఒక వృత్తి అనేది నిర్మూలించే విధంగా ఈ జీవో ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తర్వాత పీపీపీ విధానాన్ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కరించి విన్నవించుకున్న విన్నపం ఏమనగా, అయ్యా మేము పాకాల దస్తావేజ్ లేఖర్లు సుమారు 40 నుంచి 50 మంది ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాము. జీవో నెంబర్ 396 వల్ల మేము వీధుల్లో పడే అవకాశం ఉంది. కావున 396 జీవోను రద్దుపరచాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారంలో. మేము పాకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చాలామంది వర్క్ చేస్తున్నాము. జీవో నెంబర్ 396 వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మా మామగారు, మా ఆయన, వాళ్ళ తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు అలాగే చాలామంది ఉపాధి ఇక్కడ చేస్తున్నారు. అందరికీ జీవనం పోతుంది ఈ 396 మీరు తీసుకొస్తే. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించి మా యొక్క కుటుంబాలని రోడ్డును వేయకుండా చూసుకోమని జీవోను రద్దుపరచాలని మేము సెకండ్ డే కూడా కొనసాగిస్తున్నాము. జీవో నంబర్ 396 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్లు, టైపిస్టులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని వారు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏంటి మరి పరిస్థితి? పెన్ డౌన్ కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ని రోజుల వరకు ఇలా కొనసాగుతుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నిన్నటి నుంచి కూడా అంటే ప్రభుత్వానికి హెచ్చరికలు చేసినటువంటి డాక్యుమెంట్ రైటర్లు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396ను రద్దు చేయాలి. దీనివల్ల మాకు అంటే వృత్తికి అంటే తరతరాలుగా వస్తున్నటువంటి వృత్తికి తీవ్రంగా నష్టం చేకూరే అవకాశం అయితే ఉంది. డాక్యుమెంట్ రైటర్లను వాళ్ళ కుటుంబాలను అంటే బతికించే ప్రయత్నం చేయండి, ఈ రకంగా ఇబ్బందులు గురిచేయద్దంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివరి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందువల్లనే తిరుపతి, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ రైటర్లు కానీ వీళ్ళందరూ కూడా అంటే మొత్తం వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, తద్వారా మేమందరూ కూడా ఉపాధి ఈ రంగం పైన ఉన్నాం కాబట్టి మేము అంటే పేదలకు సేవలు అందిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా సేవలు అందిస్తున్న కారణంగానే ఇవాళ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కూడా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ అడ్డుకునే విధంగా కూడా 396 జీవోని తీసుకురావడం కరెక్ట్ కాదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే నిన్న ఇవాళ నుంచి కూడా పాకాల అంటే తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో కూడా సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కి రహమతుల్లాకి కొంతమంది పెద్ద ఎత్తున డాక్యుమెంట్ రైటర్లు అంటే నిరసన వ్యక్తం చేస్తూ కూడా అంటే వాళ్ళ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ నెల చివరి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ చెప్తున్నారు. అదేవిధంగానే సబ్ రిజిస్ట్రార్లు కూడా సంబంధించినటువంటి వాళ్ళ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అంటే ప్రత్యామ్నాయం ఏదైనా చోర కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిక ఆదాయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే ప్రభుత్వానికి వస్తుంది. అలాంటిది ఈ డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, నిరసన వ్యక్తం చేస్తున్న కారణంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడే అవకాశం ఉందంటూ కూడా అంటే అధికారులు చెప్తున్నారు. దీనిపైన సత్వరంగా చర్యలు తీసుకోవాలి. 396 జీవోని రద్దు చేయాలి, లేదంటే మరింత ఆదాయం కోల్పోయే, ఎందుకంటే దాదాపుగా
10 రోజుల పైగా కూడా వీళ్ళు అంటే ఈ కార్యక్రమాన్ని ఈ నెల చివరి వరకు కూడా అంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో ప్రభుత్వం స్పందించకపోతే ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. మరోవైపు వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు వీళ్ళు ఎవరైతే ఈ డాక్యుమెంట్ రైటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీవోను రద్దు చేసేంత వరకు తమ పోరాటం అవుతుందంటూ కూడా చెప్తున్నారు. శివాని.